నమస్తే కిరణ్ టీవీ. ఇండియా అమెరికాల మధ్య ఇప్పుడు ఒక ఘర్షణ వాతావరణ వైఖరి నెలకొంది. కారణం ట్రంప్ ఇండియా పైన 25% సుంకం విధిస్తా అని ఆల్టర్నేటివ్ జారీ చేశాడు. దీనికి కారణం ఏంటంటే ఇండియా రష్యా నుంచి ఆయిల్ను కొనడమే. ఆ ఆయిల్ కొనద్దు అని అమెరికా అల్టిమేటం జారీ చేసింది. అయితే ఇండియా ఆయిల్ కొనడం మానలేదు. దీని వెనక కారణం ఏం చెప్తాయంటే అమెరికా కానీ యూరోపియన్ కంట్రీస్ కానీ మీరు రష్యా వద్ద ఆయిల్ కొనడం వల్ల ఆ ఆయిల్ డబ్బుతో ఉక్రెయిన్ పైన యుద్ధం చేసి రష్యా బలపడుతోంది. ఉక్రెయిన్తో యుద్ధం చేయడం వల్ల అక్కడ ప్రజలు కూడా నష్టపోతున్నారు. అదే కానీ మీరు రష్యాతో ఆయిల్ కొనలేదనుకో, ఆర్థికంగా రష్యా వీక్ అవుతుంది, మేము చెప్పినట్లు వింటుంది అనేది అమెరికా ఉక్రెయిన్ ఇండియాతో వాదిస్తోంది. ట్రంప్ ఇలాగే కొనసాగితే, ఇండియా విధానం ఇలాగే కొనసాగితే ఇండియా పైన 100% సుంకం విధిస్తానని చెప్తున్నాడు. యూరోపియన్ కంట్రీస్ కూడా, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కూడా ఇండియా పైన చాలా గుర్రుగా ఉన్నాయి. దీంట్లో ఇంకొకటి ఉంది, రష్యాతో మనం ఆయిల్ కొంటున్నాం, కానీ అమెరికా యూరోపియన్ కంట్రీస్ కొన్ని ఫర్టిలైజర్స్ కొన్ని ఇంకా వస్తువులు రష్యా నుంచి కొంటూనే ఉన్నాయి. ఇక్కడ చూడండి వాళ్ళ నీతి, ద్వంద్వ నీతి. వాళ్ళు కొనచ్చు, ఇండియా కొనకూడదు. ఇదే ఇక్కడ కీలకమైన పాయింట్. అంటే ఆ కంట్రీస్, అమెరికా కానీ ఆ కంట్రీస్ విధానం, ఆలోచన విధానం ఏ విధంగా ఉంది. అయితే ప్రపంచ దేశాలు చాలా ఇండియా ఇంత ధైర్యంగా ఉండడాన్ని కూడా లోపల మెచ్చుకుంటున్నాయి. చూద్దాం. అంటే ఇప్పటికిప్పుడు ఇండియాలో ఈ కొంతమందికి ఈ ఎక్స్పోర్ట్స్ ఇవి వల్ల తాత్కాలికంగా కొంచెం ఇబ్బంది రావచ్చు, ఎందుకంటే అమెరికా సుంకం విధిస్తోంది కాబట్టి. అయితే ట్రంప్ వచ్చిన తర్వాత ప్రధానమంత్రి మోడీకి మంచి మిత్రుడే కదా, అంతా బాగుంటుంది అనుకున్నారు. కానీ ఇక్కడ రష్యా దగ్గర నుంచి మనం ఆయిల్ కొంటుండడం వల్ల, అంటే ఇంకొకటి, ఇండియా ఈ క్రూడ్ ఆయిల్స్ కొనడంలోనే ప్రపంచంలోనే 3వ ప్లేస్లో ఉంది. అందుకని రష్యాకు ఎక్కువ, అంటే మంచి ఇన్కమ్ వస్తుంది అనేది వాళ్ళ బాధ. చూద్దాం ఇది ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో. అమెరికా, మిగిలిన ఐరోపా దేశాలు, ఇండియా మధ్య సంబంధాలు ఎటు దారి తీస్తాయో కాలమే సమాధానం చెప్తుంది. నమస్కారం.